నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 75లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మినిమమ్. మినిమమ్‌ని తెలుగులో కనీసం అని అంటాం. You need a minimum of 60 marks to pass. You need a minimum of 60 marks to pass. పాస్ కావడానికి కనీసం 60 మార్కులు అవసరం. The minimum temperature is 20 degrees. The minimum temperature is 20 degrees. కనీస ఉష్ణోగ్రత 20 డిగ్రీలు. మిస్లీడింగ్. మిస్లీడింగ్ని తెలుగులో తప్పుదారి పట్టించే అని అంటాం. ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ మిస్లీడింగ్. ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ మిస్లీడింగ్. ఆ ప్రకటన తప్పుదారి పట్టించే విధంగా ఉంది. డోంట్ గివ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ గివ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వొద్దు. యాజ్ యూ విష్. యాజ్ యూ విష్ని తెలుగులో మీ ఇష్టం లేదా మీ కోరిక ప్రకారం అని అంటాం. షుడ్ వి లీవ్ నౌ ఆర్ లేటర్? యాజ్ యూ విష్. షుడ్ వి లీవ్ నౌ ఆర్ లేటర్? యాజ్ యూ విష్. మనం ఇప్పుడే వెళ్ళాలా లేక తర్వాత? మీ ఇష్టం. ఐ విల్ డూ ద వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్. ఐ విల్ డూ ద వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్. మీ కోరిక ప్రకారం నేను ఆ పని చేస్తాను. బయోడిగ్రేడబుల్ వేస్ట్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ని తెలుగులో జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థం అని అంటాం. కంపోస్ట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. కంపోస్ట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. కంపోస్ట్ జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థం నుండి తయారవుతుంది. సెపరేట్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫ్రమ్ ప్లాస్టిక్. సెపరేట్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫ్రమ్ ప్లాస్టిక్. జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాన్ని ప్లాస్టిక్ నుండి వేరు చేయండి. బీ యూనిక్. బీ యూనిక్ని తెలుగులో ప్రత్యేకంగా ఉండు అని అంటాం. ఎవ్రీవన్ షుడ్ బి యూనిక్. ఎవ్రీవన్ షుడ్ బి యూనిక్. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలి. బీ యూనిక్. డోంట్ కాపీ అదర్స్. బీ యూనిక్. డోంట్ కాపీ అదర్స్. ఇతరులను అనుకరించకుండా ప్రత్యేకంగా ఉండు. బీ ప్రొఫెషనల్. బీ ప్రొఫెషనల్ని తెలుగులో వృత్తిపరంగా ఉండు లేదా పద్ధతిగా ఉండు అని అంటాం. ఈవెన్ వెన్ ఆర్గ్యూయింగ్ యు మస్ట్ బీ ప్రొఫెషనల్. ఈవెన్ వెన్ ఆర్గ్యూయింగ్ యు మస్ట్ బీ ప్రొఫెషనల్. వాదిస్తున్నప్పుడు కూడా మీరు వృత్తిపరంగా ఉండాలి. ఇన్ ఏ న్యూ జాబ్ ట్రై టు బీ ప్రొఫెషనల్. ఇన్ ఏ న్యూ జాబ్ ట్రై టు బీ ప్రొఫెషనల్. కొత్త ఉద్యోగంలో పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించండి. ఐ యామ్ ఇన్ లవ్. ఐ యామ్ ఇన్ లవ్ని తెలుగులో నేను ప్రేమలో ఉన్నాను అని అంటాం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నీతో ప్రేమలో ఉన్నాను. షీ టోల్డ్ మీ షీ ఈజ్ ఇన్ లవ్. షీ టోల్డ్ మీ షీ ఈజ్ ఇన్ లవ్. ఆమె నాకు చెప్పింది ఆమె ప్రేమలో ఉందని. ఐ కేర్ అబౌట్ యూ. ఐ కేర్ అబౌట్ యూని తెలుగులో నేను నీ గురించి పట్టించుకుంటాను అని అంటాం. ఐ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ హ్యాపీనెస్.
ఐ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ హ్యాపీనెస్. నేను నీ గురించి, నీ ఆనందం గురించి పట్టించుకుంటాను. బిలీవ్ మీ, ఐ రియల్లీ కేర్ అబౌట్ యూ. బిలీవ్ మీ, ఐ రియల్లీ కేర్ అబౌట్ యూ. నమ్ము, నేను నిజంగా నీ గురించి పట్టించుకుంటాను. మెడీవల్. మెడీవల్ని తెలుగులో మధ్యయుగపు అని అంటాం. We visited a medieval castle. We visited a medieval castle. మేము ఒక మధ్యయుగపు కోటను సందర్శించాము. They are studying medieval history. They are studying medieval history. వారు మధ్యయుగపు చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. డెమాలిషన్. డెమాలిషన్ని తెలుగులో కూల్చివేత లేదా ధ్వంసం అని అంటాం. ద ఓల్డ్ బిల్డింగ్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ డిమాలిషన్. ద ఓల్డ్ బిల్డింగ్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ డిమాలిషన్. పాత భవనం కూల్చివేతకు షెడ్యూల్ చేయబడింది. దే విట్నెస్డ్ ద కంట్రోల్డ్ డిమాలిషన్. దే విట్నెస్డ్ ద కంట్రోల్డ్ డిమాలిషన్. వారు నియంత్రిత ధ్వంసాన్ని చూశారు. మసాజ్. మసాజ్ని తెలుగులో మసాజ్ లేదా మర్దన అని అంటాం. షీ గాట్ ఏ రిలాక్సింగ్ బ్యాక్ మసాజ్. షీ గాట్ ఏ రిలాక్సింగ్ బ్యాక్ మసాజ్. ఆమె విశ్రాంతినిచ్చే వీపు మసాజ్ చేయించుకుంది. ఏ గుడ్ మసాజ్ కెన్ రిలీవ్ మజిల్ పెయిన్. ఏ గుడ్ మసాజ్ కెన్ రిలీవ్ మజిల్ పెయిన్. మంచి మర్దన కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మార్షల్. మార్షల్ని తెలుగులో యుద్ధ సంబంధిత లేదా సైనిక అని అంటాం. హీ ప్రాక్టీసెస్ మార్షల్ ఆర్ట్స్. హీ ప్రాక్టీసెస్ మార్షల్ ఆర్ట్స్. అతను యుద్ధ సంబంధిత కళను అభ్యసిస్తున్నాడు. ద కంట్రీ వాజ్ అండర్ మార్షల్ లా. ద కంట్రీ వాజ్ అండర్ మార్షల్ లా. దేశం సైనిక చట్టం కింద ఉంది. మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ని తెలుగులో నిర్వహణ లేదా పోషణ అని అంటాం. ద బిల్డింగ్ ఈజ్ కరెంట్లీ అండర్ మెయింటెనెన్స్. ద బిల్డింగ్ ఈజ్ కరెంట్లీ అండర్ మెయింటెనెన్స్. భవనం ప్రస్తుత నిర్వహణలో ఉంది. ద మిషన్ రిక్వైర్స్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. ద మిషన్ రిక్వైర్స్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. యంత్రానికి చాలా తక్కువ పోషణ అవసరం. మెయింటైన్. మెయింటైన్ని తెలుగులో నిర్వహించు లేదా కాపాడు అని అంటాం. యు మస్ట్ మెయింటైన్ యువర్ కార్ రెగ్యులర్లీ. యు మస్ట్ మెయింటైన్ యువర్ కార్ రెగ్యులర్లీ. మీరు మీ కారును క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం కష్టం. లంచ్. లంచ్ని తెలుగులో మధ్యాహ్న భోజనం అని అంటాం. వాట్ ఆర్ యూ హ్యావింగ్ ఫర్ లంచ్ టుడే. వాట్ ఆర్ యూ హ్యావింగ్ ఫర్ లంచ్ టుడే. ఈరోజు మీరు మధ్యాహ్న భోజనానికి ఏం తీసుకుంటున్నారు. వీ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. వీ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మనం మధ్యాహ్న భోజనం తర్వాత కలుద్దాం. లౌడ్. లౌడ్ని తెలుగులో బిగ్గరగా లేదా శబ్దంతో అని అంటాం. ద మ్యూజిక్ వాజ్ టూ లౌడ్. ద మ్యూజిక్ వాజ్ టూ లౌడ్. సంగీతం చాలా బిగ్గరగా ఉంది. డోంట్ స్పీక్ ఇన్ సచ్ ఎ లౌడ్ వాయిస్. డోంట్ స్పీక్ ఇన్ సచ్ ఎ లౌడ్ వాయిస్. అంత శబ్దంతో మాట్లాడవద్దు. కీప్ ఇన్ మైండ్. కీప్ ఇన్ మైండ్ని తెలుగులో గుర్తుంచుకో లేదా మనసులో పెట్టుకో అని అంటాం. యు మస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్
డెడ్లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. యు మస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ డెడ్లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. గడువులు ముఖ్యమైనవి, నువ్వు గుర్తుంచుకోవాలి. కీప్ ఇన్ మైండ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. కీప్ ఇన్ మైండ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. అన్ని సూచనలను మనసులో పెట్టుకో. గెట్ ఇన్ టచ్. గెట్ ఇన్ టచ్ని తెలుగులో సంప్రదించు లేదా మాట్లాడు అని అంటాం. ఇఫ్ యు హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్ గెట్ ఇన్ టచ్. ఇఫ్ యు హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్ గెట్ ఇన్ టచ్. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి సంప్రదించు. ఐ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్ టు గెట్ ఇన్ టచ్. ఐ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్ టు గెట్ ఇన్ టచ్. సంబంధంలో ఉండడానికి నేను వచ్చే వారం మీకు కాల్ చేస్తాను. స్ట్రీట్. స్ట్రీట్ని తెలుగులో వీధి అని అంటాం. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రీట్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రీట్. వీధిలో పిల్లలు ఆడుతున్నారు. దిస్ స్ట్రీట్ ఈజ్ వెరీ ఫేమస్. దిస్ స్ట్రీట్ ఈజ్ వెరీ ఫేమస్. ఈ వీధి చాలా ప్రసిద్ధి చెందింది. బ్యాన్. బ్యాన్ని తెలుగులో నిషేధం అని అంటాం. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్. ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. స్మోకింగ్ ఈజ్ బ్యాన్డ్ హియర్. స్మోకింగ్ ఈజ్ బ్యాన్డ్ హియర్. ఇక్కడ పొగ తాగడం నిషేధించబడింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.